మొత్తానికి యుక్రెయిన్ ఖేల్ ఖతమయ్యింది. బుడ్డోడు తట్టాబుట్టా సర్దుకునే టైం ఆసన్నమయ్యింది. ఈరోజు ట్రంప్ మామ జెలెన్స్కీకి మరో షాక్ ఇచ్చాడు. నిన్నేమన్నాడు, నువ్వేమీ శుద్ధపుస కాదు, నీ వల్లే అసలు ఈ యుద్ధం అనేది ఇక్కడి వరకు వచ్చిందని వార్తలు పెట్టాడు. దీనిపైన నిన్నే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ షాక్ నుండి తేరుకోక ముందే ట్రంప్ మామ జెలెన్స్కీకి మరో పెద్ద షాక్ ఇచ్చాడు. ఏకంగా అమెరికా నుండి యుక్రెయిన్ కి వస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని ఆపేశాడు, ట్యాప్ బంద్ చేశాడు. ఒక్క యుక్రెయిన్ కే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు ఆర్థిక సహాయాన్ని ఇమ్మీడియట్ గా రాబోయే 90 రోజుల వరకు ఆపేస్తున్నానని ట్రంప్ ప్రకటించాడు. విచ్ మీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు, అన్ని సంస్థలకు. అంటే ఏంటి మరి, ఇజ్రాయెల్ గ్రూప్ అటు గాజాలో హమాస్ తో, హిజ్బుల్లా గ్రూప్ తో, హౌతీ గ్రూప్ తో, వీటన్నిటితో కూడా యుద్ధం చేస్తుంది. రేపో మాపో ఇరాన్ ని కూడా ఎదుర్కోబోతుందనే వార్తలు వినిపిస్తున్న ఇలాంటి సమయంలో అమెరికా 90 రోజుల వరకు ఆర్థిక సహాయాన్ని నిలుపుదల చేస్తే మరి ఇజ్రాయెల్ ఇరాన్ తో ఎలా యుద్ధం చేస్తుంది? అంటే ఇజ్రాయెల్ ఖేల్ కూడా ఖతమేనా అనే డౌట్ మీకు రావచ్చు. లేదండి, ట్రంప్ మామ అన్ని దేశాలకు అంటూనే 2 దేశాలకు ఎగ్జెంప్షన్ ఇచ్చాడు. ఒకటి ఇజ్రాయెల్, 2 ఈజిప్ట్. మీరు గమనిస్తే గనక ఈ 2 దేశాలు కూడా గాజాను ఆనుకొని ఉన్నటువంటి దేశాలు. అంటే ట్రంప్ ఇప్పటికీ కూడా హమాస్ అంతు చూడాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు అని దీన్ని బట్టి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. సీజ్ ఫైర్ అయ్యేదాకా వీళ్ళిద్దరూ కూడా ఓపిక పడుతున్నారు. ఒక్కసారి సీజ్ ఫైర్ అయిపోయిందా, హాస్టేజెస్ అందరూ రిలీజ్ అయ్యారా, అక్కడి నుండి ఉంటుంది హమాస్ కి అసలు ఆట. ఎందుకంటే ఆ హాస్టేజెస్ విడుదల చేసినప్పుడున్న క్లిప్పింగ్ చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు ఆశ్చర్యపోయాయి. ఒరే, సంవత్సరంన్నర పాటు నుండి యుద్ధం చేస్తున్నారు, హమాస్ ఖేల్ ఖతమయ్యిందన్నారు, హమాస్ ని నామరూపాలు లేకుండా చేస్తానని ఇజ్రాయెల్ మంగమ శబ్దం చేసింది. వీళ్ళేంటి పుట్టల నుండి వస్తున్న చీమలాగా ఇన్ని వేల మంది వచ్చారు నల్ల రిబ్బన్ కట్టుకొని అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోయారు. నిజానికి ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత ఇజ్రాయెల్ కి కూడా తలదించుకునే విషయమే. సంవత్సరంన్నర పాటు మరి ఏం చేశారు గాజాలో వీళ్ళు? కేవలం బిల్డింగులు మాత్రమే కూల్చుకుంటూ పోయారా? మరి బిల్డింగ్ల కింద పాతాళ లోకంలో ఉన్నటువంటి హమాస్ వరకు ఇజ్రాయెల్ బలగాలు వెళ్ళలేకపోయాయా? దీనిపైన పలు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ పెదవి విరుస్తున్నారు. నెతన్యాహుకి ఇంటా బయట ఇది చాలా నెగిటివ్ పాయింట్ అండి. కొంతమంది అయితే ఎలాగైతే ఇజ్రాయెల్ డిఫెన్స్ చీఫ్ ని రాజీనామా చేపించారో అలా నెతన్యాహుతో కూడా రాజీనామా చేపించాలని కంకణం కట్టుకున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు ఇజ్రాయెల్ వ్యాప్తంగా. అయితే ఇప్పట్లో ఇజ్రాయెల్లో ఎన్నికలు లేవు కాబట్టి దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటి అనేది స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. అమెరికా ఇజ్రాయెల్ కి ఫండింగ్ ఇస్తుంది, అది అర్థమైంది. మరి అరబ్ దేశమైనటువంటి ఈజిప్ట్ కి ఎందుకు ఇస్తూ వస్తుంది అంటే 1979లో ఈజిప్ట్ అమెరికా దళం వైపు జంప్ అయ్యిందండి. ఈ జోర్డాన్ కానివ్వండి, ఈజిప్ట్ కానివ్వండి, ఈ సౌదీ కానివ్వండి, యుఏఈ కానివ్వండి, ఒకప్పుడు ఇజ్రాయెల్తో అరబ్ దేశాల తరపున యుద్ధం చేసినటువంటి దేశాలే. కానీ ఆ తర్వాత బుద్ధి తెచ్చుకొని ఈ దేశాలతో ఉంటే మనకి ఇక ఫ్యూచర్ ఉండదు, అమెరికా దళం వైపు వెళ్ళిపోతే కనీసం ఆర్థికంగా అయినా డెవలప్ అవుతామని చెప్పి ఇటువైపు జంప్ అయిన దేశాల్లో ఈజిప్ట్ కూడా ఒకటి. సో అప్పటి నుండి అంటే 1979 నుండి అమెరికా ఈజిప్ట్ కి ఫండింగ్ చేస్తూ వస్తుంది. అయితే అనేక సంస్థలకి కూడా వీళ్ళు ఫండింగ్ ని నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కదా. కానీ కొన్ని సంస్థలు ఈ పేదవాళ్ళు, చిన్నారులు వీళ్ళకి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాయి. మరి వాటికి ఆర్థిక సహాయాన్ని ఆపేస్తే వాళ్ళందరూ ఆకలితో చచ్చిపోతారు కదా. అందుకని ఈ నిలుపుదల నుండి ఎమర్జెన్సీ ఫుడ్ అసిస్టెన్స్ కి ఎగ్జెంప్షన్ ఇచ్చారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ట్రంప్ ఈ నిర్ణయం మూలంగా ఆకలితో అయితే చావరు, ఇదైతే పక్కా. కాకపోతే ఫుడ్ తో పాటుగా మరొక అత్యవసరమైన విషయం వైద్యం. అమెరికా నుండి ఈ వైద్య సేవలకి, అదేవిధంగా మెడిసిన్స్ కి, ఇలాంటి అత్యవసర పరిస్థితులకు గాను కొన్ని $బిలియన్ ఫండింగ్ వెళ్తూ ఉంది. 90 రోజుల పాటు ఈ ఫండింగ్ ని కూడా ఆపేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యంగా అమెరికా తరపున పాపులర్ అయినటువంటి ఒక స్కీమ్ పేరుంది, దీన్ని పెప్ఫార్ అంటారు. యాంటీ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఇనిషియేటివ్. ఇది హెచ్ఐవి బారిన పడినటువంటి రోగులకి ట్రీట్మెంట్ కోసం యాంటీ రిట్రో వైరల్ డ్రగ్స్ అవసరం ఉంటుంది. ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది, అందరూ కూడా దీన్ని అఫోర్డ్ చేయలేరు. కాబట్టి ఇలాంటి రోగుల్ని కాపాడడానికని చెప్పి అమెరికా నేను కొని వాళ్ళకి సప్లై చేస్తా అని యాంటీ రిట్రో వైరల్ డ్రగ్స్ ని తానే కొంటూ ఈ పెప్ఫార్ అనే స్కీమ్ ని నడిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ట్రంప్ నిర్ణయం మూలంగా పెప్ఫార్ కి వెళ్లే ఫండింగ్ కూడా ఆగిపోయింది. పెప్ఫార్ ఫండింగ్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2003లో జార్జ్ బుష్ స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు కూడా ఈ పెప్ఫార్ స్కీమ్ వలన 26 మిలియన్ ప్రజలు కాపాడబడ్డారని
గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఈ నిర్ణయాన్ని డెమోక్రటిక్ పార్టీ తప్పుబడుతోంది. 26 మిలియన్ ప్రజలు లాభపడేటువంటి ఈ స్కీమ్ ని అర్ధాంతరంగా ఆపేయడం వల్ల కొన్ని లక్షల మంది ప్రజలు దిక్కులేని చావు చేస్తారు. కాబట్టి ట్రంప్ ఈ నిర్ణయంపై మరొకసారి ఆలోచించాలని పెదవి విరుస్తున్నారు. ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాల వల్ల చైనా, రష్యా, ఇరాన్ పట్ల ఎలాగైతే నమ్మకం లేక ప్రపంచ దేశాలు నేడు అనుమానాస్పదంగా చూస్తున్నాయో అలాగే రేపొద్దున అమెరికా క్రెడిబిలిటీని కూడా అనుమానిస్తాయి, తప్పుపడతాయి. కాబట్టి అమెరికా జాగ్రత్తగా తన పాలసీలను సవరించుకోవాలని డెమోక్రటిక్ పార్టీ సలహాలు ఇస్తోంది. ముఖ్యంగా మిత్ర దేశాల పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి శైలి ఇది అమెరికా క్రెడిబిలిటీని ఫ్యూచర్లో దారుణంగా దెబ్బతీస్తుందని డెమోక్రటిక్ పార్టీ అంటోంది. డెమోక్రటిక్ పార్టీ అసలు భయం ఏంటంటే ఈ ఫండింగ్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకి, సంస్థలకి వెళ్తున్నాయో అందులో 80% పైగా డబ్బులు ఈ డెమోక్రటిక్ పార్టీ ఖాతాల్లోకి డీప్ స్టేట్ ద్వారా చేరుతాయి, వెపన్ మాఫియా ద్వారా చేరుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఫండింగ్ మొత్తం ఆగిపోతే డెమోక్రటిక్ పార్టీ ఆదాయం మొత్తం ఆగిపోతుంది. ఇది ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీకి పట్టుకున్నటువంటి భయం. ఫర్ ఎగ్జాంపుల్, నోట్ల మార్పిడి కొన్ని సంవత్సరాల క్రితం మోడీ గారు అర్ధరాత్రి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే పాకిస్తాన్ నుండి కొన్ని వేల కోట్ల రూపాయలు దొంగ నోట్ల రూపంలో భారత్కి చేరుకోవడానికి ఒక పథకాన్ని రచించింది గుంటనక్క పాకిస్తాన్ దేశం. అదీ కాకుండా బిచ్చగాడు సినిమాలో ఎలాగైతే చూపెట్టారో అలా కొంతమంది స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులు వేల కోట్ల రూపాయల్ని తమ ఇళ్లలో బెడ్డు కిందనో, ఇళ్ల కిందనో, గోడల్లోనో దాచి కుంభకర్ణుల్లాగా పెట్టేసుకున్నారు. కాబట్టి ఆ డబ్బు మొత్తం నిర్వీర్యం కావాలి అంటే అర్ధరాత్రి ఆ కరెన్సీని మొత్తం బ్యాన్ చేసేసేయాలి, క్యాన్సిల్ చేసేయాలని మోడీ ప్రభుత్వం డిసిజన్ తీసుకుంది. ట్రంప్ 2.0లో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు చూస్తే గనక చాలా విషయాల్లో మోడీ గారి నుండి ఇన్స్పైర్ అయినట్టుగా, కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకటి, తన అపోనెంట్స్ కి వస్తున్నటువంటి దొంగ ఆదాయాన్ని ఆపేయడం. మోడీ గారు అధికారానికి రాకన్నా ముందు ఏ గవర్నమెంట్ ఉందండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రాజకీయ నాయకులు మెజారిటీగా దోచుకున్నటువంటి వాళ్ళు ఎవరై ఉండొచ్చని మోడీ గారి అభిప్రాయం? కాంగ్రెస్ నాయకులు. అంటే ఈ నిర్ణయం ద్వారా కాంగ్రెస్ నాయకుల ఆదాయానికి గండి కొట్టారు మోడీ గారు. వారు దాచుకున్నటువంటి డబ్బులు పని చేయకుండా చేశారు. సేమ్ థింగ్ ఇప్పుడు ఈ డెమోక్రటిక్ పార్టీకి ఎక్కడెక్కడ నుండి అయితే ఆదాయం వస్తుందో ఆ వనరులన్నిటినీ కొట్టేసుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా 2 గంటల క్రితం మన ఫేవరెట్ గుంటనక్క పత్రిక అల్ జజీరాలో ఒక కథనం ప్రచురితమైంది. అంటే గుంటనక్కలు వారి వారి బండారాన్ని బయట పెట్టేసుకుంటున్నారు. మనం ఏం చేయాలి? ఒక బజ్జీ చాయ్ తాగుతూ ఆ న్యూస్ ని ఎంజాయ్ చేయాలి. ఇక్కడ చూడండి, యుఎస్ హిట్స్ రికార్డ్ ఆర్మ్ సేల్స్ ఇన్ 2024 డ్రివెన్ బై యుక్రెయిన్ డిమాండ్. యుక్రెయిన్ అడ్డు పెట్టుకుని 2024లో చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో అమెరికా ఆర్మ్స్ సేల్ చేసింది అని అల్ జజీరాలో వచ్చినటువంటి పత్రిక కథనం. ద సేల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ ఎక్విప్మెంట్ టు ఫారెన్ గవర్నమెంట్స్ ఇన్ 2024 సర్జ్డ్ 29%. 29% అమ్మకాలు పెరిగాయట 2024 సంవత్సరానికి గాను. రికార్డ్ $318.7 బిలియన్. ఒక్క 2024లోనే అమెరికా $318.7 బిలియన్ వెపన్స్ ని అమ్మేసిందట. ఈ డబ్బంతా ఎక్కడికి చేరుతుందండి? వెపన్ మాఫియాకి చేరుతుంది. వెపన్ మాఫియా నుండి ఎక్కడికి చేరుతుందండి? డెమోక్రటిక్ పార్టీకి చెందుతుంది. ఒక్క ఇజ్రాయెల్కే $18.8 బిలియన్ జెట్ ఫైటర్స్ని అమ్మేసింది. చూడండి, యుద్ధాలను అడ్డుపెట్టుకుని అమెరికా అడ్డగోలుగా ఎలా సంపాదిస్తుందో. అందుకే ట్రంప్ను రానియకుండా శతవిధాలా ప్రయత్నించింది. ఎందుకంటే ట్రంప్ మొదటి హయాంలో ఒక్కటంటే ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఇప్పుడు కూడా అంటున్నాడు, నేను యుద్ధాన్ని ఆపేయాలనే అనుకుంటున్నాను అని చెప్పి. అందుకే గాజా సీజ్ ఫైర్ అనేది ట్రంప్ మూలంగానే వచ్చింది. అంతేకాకుండా యుక్రెయిన్కి ఫండింగ్ ఆపేసి ఆల్మోస్ట్ ఆ యుద్ధాన్ని కూడా రేపో మాపో ఖతం చేయబోనున్నారు. ఆల్రెడీ పుతిన్కి సందేశం పంపించారు, నేను ఇమ్మీడియట్గా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని. నిన్నటి వీడియోలో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఈరోజు పుతిన్ నుండి కూడా రిప్లై వచ్చిందండి. రష్యా స్పోక్స్ పర్సన్ డిమిత్రీ పెస్కోవ్ ఏమన్నాడు? పుతిన్ ఈజ్ రెడీ, వీఆర్ వెయిటింగ్ ఫర్ సిగ్నల్స్. పుతిన్ ఆల్రెడీ చర్చలకు సిద్ధంగా ఉన్నాడు, మీరు ఎప్పుడంటే అప్పుడు కలవడానికి మేము రెడీ. కాకపోతే అమెరికా నుండి సిగ్నల్స్ రావాలి. ఏంటి సిగ్నల్స్? అమెరికా దృష్టికోణంలో డీల్ అంటే ఏంటి, దీనిపైన ఒక క్లారిటీ రావాలి. నిన్నటి వీడియోలో దీని గురించి ఫుల్ క్లారిటీగా మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, డీల్ అంటే ఏంటి అని. దాన్నే మళ్ళొకసారి గుర్తు చేశారు. అసలు ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయ్యింది, దానిపైన దృష్టి పెట్టాలి. యుక్రెయిన్ నాటోలో చేరడం ద్వారా
రష్యా సార్వభౌమత్వానికి థ్రెట్ ఉంది. అలాగే యుక్రెయిన్లో నాటో దళాల రాకతో పక్కనే ఉన్నటువంటి రష్యాకి థ్రెట్ ఉంది. కాబట్టి యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో చేరబోదని మాకు భరోసా ఇవ్వాలి. ఇది రష్యా నుండి వస్తున్నటువంటి మొట్టమొదటి కండిషన్. ఇక పుతిన్ స్టేట్ టీవీ రిపోర్టర్కి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కాకరేపుతోంది. ఐ కెనాట్ బట్ అగ్రీ విత్ హిమ్ దట్ ఇఫ్ he had been president, if his victory hadn't been stolen in 2020, ఒకవేళ 2020 ఎలక్షన్స్లో ట్రంప్ గనక గెలిచి ఉంటే, ఒకవేళ 2020 ఎలక్షన్స్లో ట్రంప్ని అడ్డదారిలో ఓడించకపోయి ఉండుంటే, అంటే ట్రంప్ ఓటమిలో ఏదో గోల్మాల్ జరిగింది అని పుతిన్ ప్రపంచానికి హింట్ ఇస్తున్నాడు. మేబీ అది అర్ధాంతరంగా కరోనా వైరస్ పుట్టుకు రావచ్చు. ఒక నెల రోజుల వరకు కూడా సర్వే చేస్తే అప్పటి వరకు కూడా ట్రంప్ గెలుస్తాడు అనే వాదన బలంగా వినిపించింది. అలాంటి ట్రంప్ ఒక్కసారిగా ఎలా ఓడిపోయాడు? కరోనా వైరస్ తో కాస్త నెగిటివ్ అయిన మాట వాస్తవమే. కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో కొంతమంది ఆఫీసర్లు ఫెయిల్యూర్ అయిన మాట వాస్తవమే. ఆ ఆఫీసర్లు కావాలనే ట్రంప్ ని తప్పుదోవ పట్టించారా? ట్రంప్ ప్రతిష్టను భంగపరచడానికే ఆ ఆఫీసర్లు కావాలని అలా చేశారు. అందుకే ట్రంప్ ఈసారి రాగానే వాళ్ళపైన కొరడా జులిపించాడు. ఇది పుతిన్ వాదనకి మరింత బలాన్ని చేకూరుస్తోంది. అంతేకాకుండా ట్రంప్ గవర్నమెంట్ నుండి 50,000 అధికారులను అర్ధాంతరంగా మార్పిడి చేస్తున్నట్లు ప్రకటించాడు. ట్రంప్ ఈసారి ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. సమూలంగా డీప్ స్టేట్ ని అంత ఈజీగా డిస్ట్రాయ్ చేయడం అయితే ఇప్పట్లో సాధ్యపడదు. కాకపోతే ట్రంప్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇంకా పుతిన్ ఏమన్నాడు? దెన్ మేబీ దేర్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ద క్రైసిస్ ఇన్ యుక్రెయిన్ దట్ ఎమర్జ్డ్ ఇన్ 2022. ఒకవేళ 2020 ఎలక్షన్స్ లో గనక ట్రంప్ గెలిచి ఉంటే 2022లో అసలు ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేదే స్టార్ట్ అయ్యేది కాదు. ఎందుకు చెప్తున్నాడో అనేక సార్లు మనం ఈ ఛానల్లో చర్చించుకున్నాం. బైడెన్ రాగానే ఏం చేశాడు? ఈ రష్యాని కట్టడి చేయడానికి అని చెప్పేసి యుక్రెయిన్ని ఉసిగొల్పాడు. అక్కడ వెస్టర్న్ దళాల్ని పంపాలని నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ బేసెస్ ని ఏర్పరచాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా అదే సంవత్సరం 2022లో యుక్రెయిన్ ని నాటోలో చేర్చుకోవడానికి రంగం మొత్తం సిద్ధమైపోయింది. సరిగ్గా ఆ సమయంలో పుతిన్ కొరడా జులిపించాడు. లేదంటే ఈ పాటికి యుక్రెయిన్ అనేది నాటోలో కలిసిపోయి ఉండేది. ఒకవేళ అలా గనక జరిగి ఉండుంటే యుక్రెయిన్ ని ఎదుర్కోవడానికి రష్యాకి చాలా అంటే చాలా కష్టమయ్యేది. రష్యా చేతుల్లో నుండి యుక్రెయిన్ శాశ్వతంగా బయటకెళ్ళిపోయేది. ఎందుకు అంటే ఒకవేళ యుక్రెయిన్ నాటోలో చేరితే పుతిన్ గనక ఇదే యుద్ధాన్ని ఆ తర్వాత చేసుంటే అప్పుడు తప్పనిసరి నాటో దేశాలన్నీ రష్యాపై యుద్ధానికి దిగి రావాల్సి వచ్చేది నాటోలో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం. కాబట్టి అలా జరగకుండా పుతిన్ అంటే చేతులు గాలాగా ఆకులు పట్టుకుంటారు అన్న చందాన కాకుండా ముందే జాగ్రత్త పడి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఒకవేళ ట్రంప్ వచ్చుంటే ఈ ఎత్తులన్నీ ఉండేవి కాదు, యుక్రెయిన్ నుండి ఎలాంటి థ్రెట్ ఉండేది కాదు. కాబట్టి నేను యుద్ధాన్ని స్టార్ట్ చేసేవాడిని కాదు. అంటే ఈ యుద్ధం స్టార్ట్ అవడానికి అసలు రీజన్ ఈ బైడెన్ తాత, ఈ డెమోక్రటిక్ పార్టీ, ఈ డీప్ స్టేట్ అని పుతిన్ ఇండైరెక్ట్ గానే చెప్తున్నాడు. ఇక ట్రంప్ ఇమీడియట్ గా సౌదీ అదేవిధంగా ఒపెక్ దేశాలు ఆయిల్ ప్రైజెస్ తగ్గిస్తే ఈ యుద్ధం ఆగిపోతుంది అని కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీన్ని రష్యా కొట్టిపారేసింది. ఈ యుద్ధానికి ఆయిల్ ప్రైసెస్ కి ఏంటి సంబంధం? అసలు యుద్ధాన్ని మొదలుపెట్టింది రష్యా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి. మా దృష్టి ఇప్పటికీ కూడా దానిపైనే ఉంది. కాబట్టి ఈ ఆయిల్ ప్రైసెస్ అమాంతం తగ్గడం వల్ల లేదంటే అమాంతం పెరగడం వల్ల రష్యా ఎకానమీ, అమెరికా ఎకానమీ రెండూ దెబ్బతింటాయి. కాబట్టి ట్రంప్ చాలా తెలివైన వాడు, మంచి బిజినెస్ మ్యాన్ అని మేము బలంగా నమ్ముతున్నాం. అలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు ఏమి తీసుకోడని మేము అనుకుంటున్నామని రష్యా వర్గం నైస్ గా చురుకలంటించింది. ఇక ఇదంతా చూస్తున్నటువంటి జెలెన్స్కీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. జెలెన్స్కీ వాన్స్ రష్యాస్ వ్లాదిమిర్ పుతిన్ వాంట్స్ టు మ్యానిపులేట్ ట్రంప్ ఆన్ యుక్రెయిన్. నిన్నటి వీడియోలో ట్రంప్ ప్రేమాయణం చూసాం. ఈ రోజు వీడియోలో ట్రంప్ పట్ల పుతిన్ ప్రేమాయణం చూస్తున్నాం. వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చూసి జెలెన్స్కీకి మండుతుంది. అందుకే పుతిన్ తెలివిగా ఏం చేస్తున్నాడు? అమెరికాని తప్పుదారి పట్టిస్తున్నాడు, ట్రంప్ని తప్పుదారి పట్టిస్తున్నాడు అంటున్నాడు జెలెన్స్కీ. అంటే ట్రంప్ బుద్ధి తక్కువ వాడు, పుతిన్ ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు ట్రంప్ అని ఇండైరెక్ట్ గా జెలెన్స్కీ వాదన ఉంది. పుతిన్ మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అవ్వడానికి ట్రంప్ ఏమైనా చిన్న పిల్లవాడా? ఇమ్మీడియట్ గా రిపబ్లికన్స్ ఈ విషయం పట్ల జెలెన్స్కీని నిలదీయాలి. ఇది చూడ్డానికి చాలా చిన్న స్టేట్మెంట్ లాగా కనబడుతుంది, కానీ ఇందులో చాలా పెద్ద మీనింగ్ ఉందండి. ఒకడు మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోతున్నాడు అంటే వీడు తెలివి తక్కువ దద్దమ్మ అనే కదా జెలెన్స్కీ అంటున్నాడు. ట్రంప్ తెలివి తక్కువ దద్దమ్మన? రిపబ్లికన్స్ జెలెన్స్కీని పట్టుకుని దీన్ని అడగాలి, అసలు ఏ ఉద్దేశంతో ఇలాంటి కామెంట్ చేసావని. ఒక పక్క పుతిన్ ఏమన్నాడు?
ట్రంప్ స్మార్ట్ లీడర్ అన్నాడు, అంటే చాలా తెలివైన వాడు అంటున్నాడు. ఇప్పుడు జెలెన్స్కీ ఏమంటున్నాడు, మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అవుతున్నాడు, తెలివి తక్కువ దద్దమ్మా అంటున్నాడు. మొన్నటి వీడియోలో మీకు ఏమని చెప్పాను, అసలు ట్రంప్ యూరప్ దేశాలకి గౌరవం ఇస్తున్నాడా, అసలు నాటో దేశాలకి గౌరవం ఇస్తున్నాడా అని పుల్లబెట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూశాక మరి ట్రంప్ ఊరుకుంటాడా? అసలే జెలెన్స్కీ అంటే అమాంతం కోపంతో ఊగిపోతాడు ట్రంప్. ఫస్ట్ టర్మ్లోనే జెలెన్స్కీ డబ్బుల కోసం అని చెప్పి ట్రంప్ దగ్గరికి వస్తే చిన్న పిల్లాన్ని కదా బెత్తంతో కొట్టి పక్క కూర్చుండబెడతారు చూడు, అలా కూర్చుండబెట్టారు. ఈ ఫోటో చూడండి కావాలంటే. మరి తెలివి తక్కువ దద్దమ్మ అన్నాక ట్రంప్ ఊరుకుంటాడా చెప్పండి? ఇక యుక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ హెడ్ ఆండ్రీ ఎమార్క్ ఏమంటున్నాడంటే, పుతిన్ వాంట్స్ టు నెగోషియేట్ ద ఫేట్ ఆఫ్ యూరప్ వితౌట్ యూరప్. యూరప్ యొక్క భవిష్యత్తుని యూరప్ లేకుండానే చర్చించాలనుకుంటున్నాడు పుతిన్. హీ వాంట్స్ టు టాక్ అబౌట్ యుక్రెయిన్ వితౌట్ యుక్రెయిన్. యుక్రెయిన్ యొక్క భవిష్యత్తుని చర్చల్లో యుక్రెయిన్ లేకుండానే చర్చించాలనుకుంటున్నాడు పుతిన్. అంటే ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడు పుతిన్ అని యుక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ హెడ్ కామెంట్ చేశాడు. నిన్నటి రోజు యుక్రెయిన్ నుండి రష్యా పైన ఒక డ్రోన్ అటాక్ జరిగింది. ఇన్ రష్యా, ద యుక్రెయిన్ మిలిటరీ said it launched an overnight drone attack striking an oil refinery, power station facilities and an electronics plant. ఒక ఆయిల్ రిఫైనరీ పైన, ఒక పవర్ స్టేషన్ ఫెసిలిటీ పైన, ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ పైన నిన్నటి రోజు డ్రోన్ అటాక్ చేశామని యుక్రెయిన్ మిలిటరీ చెప్తోంది. అంటే ఈ యుద్ధం ఆగకుండా యుక్రెయిన్ శత విధాలా ప్రయత్నిస్తోంది. మరి ఇప్పుడు యుక్రెయిన్ ఎక్కడి నుంచైతే డబ్బులు వస్తున్నాయో, ఎక్కడి నుంచైతే వెపన్స్ వస్తున్నాయో ఆ సప్లై ఆపేశాక మరి ఈ బుడ్డోడు యుద్ధాన్ని ఎలా కొనసాగిస్తాడో చూడాలి. మరి ఎన్ని రోజులు పీస్ డీల్ని అవాయిడ్ చేస్తాడో అది చూడాలి. ఇలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి సిచ్యువేషన్ గురించి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ని, డీప్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వస్తాను. కాబట్టి ఇలాంటి డీప్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షార్ట్ న్యూస్ కోసం ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.